నమస్తే మేడం. నమస్తే అండి. రైట్. మొన్న మేఘాలయలో చూసాం, హనీమూన్కి వెళ్ళిన భార్య తన లవర్ని పిలిపించి భర్తను హత్య చేయడం జరిగింది. అది ఇటీవల అది కూడా అలాంటి సేమ్ సంఘటన మనకు తెలంగాణలో జరిగింది. సేమ్ పెళ్ళైన నెల రోజుకి భార్య భర్తను హత్య చేయడం. ఈ 2025లో అయితే ఎక్కువగా విన్నాం. అది దీన్ని మీరు ఎలా చూస్తారో, దీన్ని బట్టి మీరేం మాట్లాడతారు? చాలా చిత్రంగా ఉందండి. ఈ మధ్యకాలంలో మీరు తీసుకుంటే అసలు మనకు అన్నీ కూడా ఇలాంటి కేసులే ఎక్కువ వస్తున్నాయి. ఇంకొకటి నిన్న కూడా ఎవరో 45 ఏళ్ల అమ్మాయి ఆవిడ భర్త దగ్గరుండి 21 ఏళ్ల మేనల్లుడితో పెళ్లి చేశాడు. ఇంకొక ఆవిడ మేనల్లుడితో వెళ్ళిపోయింది. లేదు, 3 పిల్లలు ఉన్నాక వాడెవరితోటో లవ్ లో ఉండి పిల్లల్ని చంపేసి అది వేరు. మళ్ళా పిల్లలు ఉండగా భర్తను వదిలేసి నేను వీడితోటే ఉంటాను అంటే ఆ భర్త వాడితో పెళ్లి చేసి అసలు మీకు పిచ్చెత్తిపోవాలన్నమాట. ఏంటిది అసలు? ఎక్కడికి వెళ్తోంది సమాజం? మన ఏమవుతోంది అంటే ఇన్ని సంవత్సరాలు కాపురం చేశాక పాపం భర్తలు మంచిగా ఉంటున్నారు ఈ మధ్య కాలంలో. ఒకప్పుడు భర్తలే రాక్షసులు అనుకునేవాళ్ళం. ఇప్పుడు అమ్మాయిలుని ఏమనాలో తెలియట్లేదు. ఒక్కొక్కరికి 3 స్త్రీలు, 2 స్త్రీలు, లేకపోతే ఇంకొకటి ఇట్లా జరుగుతుంది. సో మీరు చెప్పినట్టు గద్వాల్ జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి పాపం తేజేశ్వరి అబ్బాయి ఈ కర్నూలుకి సంబంధించిన ఈ అమ్మాయితో అసలు ఏ రకంగా సంబంధం కుదిరిందో మనకు అర్థం కావట్లే. పెళ్లి కుదిరాక ఈ అమ్మాయి 11వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు అదృశ్యం అయిపోయింది. అదృశ్యం అయిపోతే వీళ్ళు పెళ్లి వద్దనుకున్నారు ఈ తేజేశ్వర్ వాళ్ళు. అనుకుంటే ఆ పిల్ల 5 రోజుల తర్వాత వచ్చి ఈ తేజస్కి ఫోన్ చేసి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు పెళ్లి చేసుకోవాలి నన్ను అని ఏడ్చింది ఫోన్లో. నేను ఎక్కడికి వెళ్ళలేదు, భర్తతో తేజేశ్వర్ తోటి మాట్లాడి మా అమ్మ కట్నం ఇవ్వలేక అవస్థ పడుతోందని నేను వెళ్ళిపోయాను, నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఏమన్నా అర్థం ఉందండి? పాప ఆ పిల్లాడు నమ్మాడు. కుటుంబ సభ్యులు చెప్పారు కూడా, వద్దు నువ్వు చేసుకోవద్దు ఆ పిల్లనంటే. చేసుకున్న మర్నాడు నుంచి ఆ అమ్మాయి ఆ ప్రియుడితోటే మాట్లాడుతూ బ్యాంక్ మేనేజర్ అతను, ఆ బ్యాంక్ మేనేజర్తో ఇప్పటికి 2000 సార్లు మాట్లాడిందిట ఇతన్ని చంపేలోపు. ఆ తర్వాత ఏం చేశారు, ఆ భర్తతోటి రోజు గొడవలు అయ్యాయి. వాడితోటే మాట్లాడుతుంటే బ్యాంక్ మేనేజర్ తోటి. ఆ భర్తకి తెలిసాక అదే పెళ్ళైన వెంటనే అప్పుడు గొడవలు అయితే ఈ అమ్మాయి ఏం చేసింది, ఈ అమ్మాయి తల్లి సుజాత ఆవిడ పేరు, ఈ తేజేశ్వర్ అని అంటే ఈ అల్లుడు అనమాట వరుసకి, ఈ కూతుర్ని ఇచ్చిన వాడిని చంపించడంలో ఆ తల్లి పాత్ర కూడా ఉంది. అసలు ఇంకో దరిద్రం ఏంటంటే, ఇంకో ఘోరం ఏంటంటే, ఆ బ్యాంక్ మేనేజర్తో ఫస్ట్ తల్లికి పరిచయం. తల్లి అక్కడ స్వీపర్గా ఉంటుంది ఆ బ్యాంకులో. సో ఈయనతో సంబంధం పెట్టుకున్నాక వాడు ఈ కూతురుతో కూడా పెట్టుకున్నాక అంటే ఇంక అసలు మీరు ఎక్కడికి వెళ్తోంది సమాజం మీకు అర్థం కాదు. అంటే ఆ తల్లికి బుద్ధి లేదా, కూతురికి బుద్ధి లేదా? తల్లి అలా ఉంది అని తెలిసాక వావి వరుసలు అనేవి ఏమైపోతున్నాయి. ఒక వావి వరుసలు లేకుండా వీళ్ళు అంటే ఒక కుక్కల కంటే హీనంగా మనుషులు ఎందుకు తయారవుతున్నారు? ఇప్పుడు జంతువులకు కూడా ఒక ఇది ఉంటుందండి. అసలు కొన్ని జంతువులు అయితే ఓన్లీ సీజన్లోనే మేట్ కడతాయి అంతే, మామూలుగా అవి ఫ్రెండ్లీగా ఉంటాయి అంతే. ఇది ఎక్కడ దరిద్రం అండి? ఇది ఎక్కడికి వెళ్తున్నాం మనం? సో అప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఇతను తప్పించడం కోసం ఇతను ల్యాండ్ సర్వేయర్గా చేస్తాడు. అంటే కొలతలు ఇవన్నీ ఉంటాయి కదా, ల్యాండ్ భూములను కొలుస్తారు, అలాంటి ఉద్యోగం అంట. ఇతను ఎక్కడో గద్వాల్ జిల్లాకు చెందినవాడు. తెలంగాణ అబ్బాయి పాపం ఈ ఆంధ్ర పిల్ల తగులుకుని ఈ పిల్ల ఏం చేసింది, వీళ్ళు బ్యాంక్ మేనేజర్ సుపారీ ఇచ్చి కొంతమందికి కారులో అతన్ని పిలిపించి మేము 10 ఎకరాలు కొన్నాము, మీరు కొంచెం సర్వే చేయించండి మాకు భూమిని అంటే, ఇతను పాపం నమ్మి రాగానే కారులో ఎక్కిన వెంటనే అతన్ని కత్తులతో బెదిరించి చంపేసి అప్పుడు తన కారు డ్రైవర్ని కూడా పంపించట బ్యాంక్ మేనేజర్. ప్లస్ ఇందులో ఈ తల్లి హస్తం కూడా ఉంది. ఇప్పుడు ఈ తల్లి చంపడంలో ఇప్పుడు తల్లి కూతుళ్ళు ఇద్దరు కటకటాలు లెక్క పెడుతున్నారు. పాపం ఆ తమ్ముడు అంటే ఆ తేజేశ్వర్ తమ్ముడు కంప్లైంట్ ఇచ్చాడు అన్నగారు శవం దొరికాక. పాపం ఏంటైందో తెలియక ఇప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ పరారీలో ఉన్నాడు. ఇంకా దొరకలేదు. నేను అనేది అసలు పోనీ నువ్వు అసలు చేసుకోవటం ఎందుకు, మళ్ళీ చంపటం ఎందుకు, వెంటనే ఫోన్లలో ఉండడం ఎందుకు, అసలు ఏంటి ఆలోచించుకుంటున్నారు అంటే మనకు అర్థం కావట్లే. ఇప్పుడు తల్లి ప్రోద్బలం ఉంది, అక్కడ చేసుకోవడంలో తల్లి ప్రోద్బలం ఉంది, ఇక్కడ చంపించడంలో కూడా తల్లి ప్రోద్బలం ఉంది.
ఏ బ్యాంక్ మేనేజర్ అసలు దీనికి అంతటికి కారణం అయ్యాడు చంపటంలో. నేను అనేది ఏంటంటే మీరు చేసుకోకండి, మీరు ఎవరినో ప్రేమిస్తే వాడితో వెళ్తారో వాడితో ఉంటారో వాడిని పెళ్లి చేసుకుంటారో, దట్ ఈస్ యువర్ మీ విష్ అండ్ విల్ అంతే. ఒక వ్యక్తిని అన్యాయంగా చంపే హక్కు మీకు ఎవరిచ్చారు? ఎవరోకో పుట్టిన పిల్లాడిని పాపం మీరు పెళ్లి పేరుతో వంచన చేసి ఆ పిల్లాడి జీవితం ఎందుకు తీయటం? ఇప్పుడు ఆ పిల్లాడి మీరు వదిలేయచ్చు, అసలు పెళ్ళే చేసుకోవద్దు. 16వ తారీఖున వచ్చి 18న పాప ఆ పిల్లాడు కుటుంబ సభ్యులు వద్దంటుంటే ఆ పిల్ల మెళ్ళలో తాళి కట్టాడు, అంటే మృత్యువు మెళ్ళలో తాళి కట్టాడు, అంతే కదా. ఏరి కోరి మృత్యువుని ఇంటికి కొని తెచ్చుకున్నాడండి అబ్బాయి. అంటే పాపం వీళ్ళు జాలిపడి చేసుకుంటే, ఇప్పుడు సోనం విషయంలో కూడా అదే జరిగింది మీకు. అమ్మాయే కదా అతన్ని వెంటబడి చేసుకుని వాళ్ళు, తర్వాత అతను చాలా రిచ్ అబ్బాయి. అసలు ఆ పిల్ల ఎవరిని ప్రేమించిందో వాడు చూడటానికి ఎలా ఉన్నాడో చూడండి. అంటే ఇలాంటి క్రూరులనే వీళ్ళు ఇష్టపడుతున్నారు ఎందుకు అంటే మనిషిలో మంచితనం వీళ్ళకి పనికి రావట్లే. ఒక రాముడిలాగా ఉంటే వీళ్ళకి వద్దు. ఇప్పుడు మీకు అర్థమవుతున్నది అది. అవును. ఈ వీళ్ళల్లో ఒక క్రూరత్వం ఎందుకు వస్తోంది, ఒక శాడిజం ఎందుకు వస్తోంది? ఆడపిల్లల్లో కావచ్చు, లేకపోతే ఈ ఆడపిల్లల సంబంధం పెట్టుకున్న ఆ అబ్బాయిల్లో కావచ్చు. అంటే ఎక్కడ దీనికి అంతం? అసలు మీరు అందుకనే ఇప్పుడు పెళ్లిళ్ళు అంటే భయపడుతున్నారండి. పెళ్లిళ్ళ కంటే కూడా హనీమూన్లు అంటే భయపడుతున్నారు. అంటే ఈ హనీమూన్ అనేది ఇదివరకు హనీ ట్రాప్ విన్నాం మనం, ఇప్పుడు మనం ఈ హనీమూన్లు వింటున్నాము. ఇక్కడ మూన్ ఏమో కానీ హనీ ఏమో కానీ వీళ్ళ జీవితాల్లో మాత్రం విషం చిమ్ముతున్నారు. కాబట్టి ఆడపిల్లలు కూడా చాలా ఈ రకంగా తయారవటం అనేది చాలా బాధాకరం. ఈ ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతున్నాయి కదా మేడం, సో ఇలాంటి వాటికి ఎలా మనం ఫుల్ స్టాప్ పెట్టాలని మీరు అనుకుంటుంటారు? ఇది ఎవరు పెట్టలేరండి, తల్లిదండ్రుల పెంపకం. అంటే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కౌన్సిలింగ్స్ ఇస్తారండి. ఎప్పుడు ఇస్తారు మనకి ఎట్లా తెలుస్తుంది? అయిపోయే ఇప్పుడు స్కూల్స్ లో ఇప్పుడు కొత్తగా ఒక కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలని మనం మొన్న కూడా చెప్పాము. అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళకి 5th క్లాస్ నుంచో 6th క్లాస్ నుంచో, అంటే వాళ్ళకి ఒక క్లాస్, ఇప్పుడు మనం మోరల్ సెక్షన్స్ ఎట్లా పెడతామో ఇప్పుడు మోరల్ క్లాసెస్ పెడుతున్నారు కదా, ఏపీలో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. అలా పెట్టినప్పుడే ఒక టీచర్ వచ్చి వారంలో 1 రోజు 2 రోజులు ఈ సైకియాట్రిస్ట్లు ఎవరినో పిలిపించి, అసలు వాళ్ళు మామూలుగా కూడా మీకు నేను టీచర్గా పనిచేసా ఒకసారి. ఫస్ట్ నేను కెరీర్ బిగినింగ్ యాక్చువల్లీ ఐ వాంట్ టు బికమ్ ఏ ప్రొఫెసర్ అసలు, కానీ నేను యాక్సిడెంటల్గా జర్నలిజానికి వచ్చా. సో మాకు ఎట్లా ఉంటుందంటే, మీరు ఒక పాపని, అంటే నేను హౌస్ మదర్గా కూడా పనిచేసా. సో ఒక పిల్ల కానీ పిల్లాడు కానీ వాట్ వీ హ్యావ్ టు డూ అంటే, మీరు రిపోర్ట్ ఇస్తారు ఒక్కొక్క ఏమంటారు సెమిస్టర్ అయ్యాకంటే, ఒక ఫస్ట్ టర్మ్ అయ్యాక ఒక రిపోర్ట్ ఇవ్వాలి మనం. సో మనం ఒక పాపని కానీ బాబుని కానీ ఫిజికల్గా మెంటల్గా వాళ్ళు ఎలా ఉన్నారు, తర్వాత ఆరోగ్యపరంగా ఎలా ఉన్నారు, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఎలా చదువుతున్నారు, హౌ దే ఆర్ మింగ్లింగ్ విత్ అదర్ చిల్డ్రన్, అంటే సైకలాజికల్ ఇది కూడా మనం చేస్తాం అన్నమాట అక్కడ. సో ఆ రకంగా మేము పిల్లలకి ఇచ్చేవాళ్ళం. సో నా హౌస్ పిల్లలు ఎప్పుడు కూడా చాలా హెల్తీగా, చాలా వాళ్ళు చురుగ్గా చాలా బాగా ఉండేవాళ్ళు. వాళ్ళలో చిన్న లోపం ఉన్నా కూడా నేను కనిపెట్టి వాళ్ళకి సరి చేసేదాన్ని. తిట్టకూడదు ఎప్పుడు పిల్లల్ని మనం. వాళ్ళు దొంగతనాలు కూడా చేస్తారు పిల్లలు, బాగా డబ్బున్న పిల్లలు సరదాగా చేస్తారు. అదొక సరదా, అంటే ఫన్ అన్నమాట. నాకు షెర్లాక్ హోమ్స్ అని పేరు పెట్టారు నాకు. అంటే నేను వాళ్ళు దొంగతనాలు చేస్తే పట్టుకుని మిగతా పిల్లలకి మనం చెప్పం కదా ఎవరు చేశారో, వాళ్ళని పిలిచి పర్సనల్ గా మాట్లాడేదాన్ని అన్నమాట. సో నేను అనేది సైకాలజీ కూడా ఇక్కడ చాలా అవసరం. సో స్కూల్లో చిన్నప్పటి నుంచి సైకాలజీ సెక్షన్స్ పెట్టండి. వాళ్ళ ఎదుగుదల, మానసిక ఎదుగుదల ఎలా ఉంది, వీళ్ళల్లో ఏమన్నా వేరే రకమైన ఆలోచనలు వస్తున్నాయి పిల్లల్లో, వీళ్ళు అబ్నార్మల్ గా ఏమైనా పెరుగుతున్నారా, వీటిని కూడా గమనిస్తే కొంతవరకు కంట్రోల్ అవుతుందేమో. ప్లస్ తల్లిదండ్రుల పెంపకం, తల్లిదండ్రులు ఒక చెడు మార్గంలోకి వెళ్తే పిల్లలు కూడా దాన్ని అనుసరిస్తారు. ఇప్పుడు ఆ తల్లి తప్పు. మీకు బాలచందర్ సినిమాలు ఉన్నాయి ఇలాంటివి, మీకు గుర్తుందా? ఫటాఫట్ జయలక్ష్మి ఒక సినిమా, తల్లి ఒకటితో పెట్టుకుంటుంది సంబంధం, ఈ అమ్మాయి తెలియకుండా అతనితో పెట్టుకుని దూకి చచ్చిపోతుంది, పైనుంచి దూకి చచ్చిపోతుంది. అక్కడ అట్లీస్ట్ షీ రియలైజ్డ్. ఇక్కడ రియలైజేషన్ లేదు. రియలైజేషన్ లేకుండా తల్లి కూతురు కలిపి స్కెచ్ వేసి తల్లి అందులో ఒక భాగస్థురాలు అవ్వడం అనేది, ప్లస్ కూతురికి తల్లి ఎవరితో సంబంధం పెట్టుకుందో తను అతనితో పెట్టుకున్నానని తెలిసి కూడా పెట్టుకోవటం అనేది, ఇంతకంటే నీచమైన ఇదే ఏదైనా ఉంటుందండి అంశం. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.